శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకొంటిని. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా, మీ సంఘం ఎదుట నిలబడి మీ లేఖనములు పంచుకునే ధన్యత నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు నాయనా, మనుషుల యొక్క మాటలు క్రియలు కాకుండా పరలోకము నుంచి నీ మాటలను సంఘమునకు వివరించినట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను మందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 20వ వచనం. ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశం ఏమిటి? మూలవాక్యము మిగిలిన వాళ్ళు అందరూ చదువుకుంటారు, ఎవరో ఒకరు అనుకుంటున్నారా? అందరం చదువుదాం ఒకసారి. ప్రియులరా, ఈ వాక్య భాగంలో, ఈ మూలవాక్యంలో 3 భాగాలు ఉన్నట్లుగా మనం గమనించాం. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. రెండవ భాగము క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట. మూడవ భాగము సంపూర్ణుల మగుట. ఈ 3 భాగాలని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అధికముగా ఈ 3 భాగాల్లో కూడా అధికముగా మనము ద్వితీయోపదేశ కాండంలో నుంచే వాక్యములను ధ్యానం చేస్తూ ఉన్నాం. బహుశా ఇక మీదట కూడా మరికొన్ని వర్తమానాలు ద్వితీయోపదేశ కాండంలో నుంచి మనము నేర్చుకోవచ్చు. ఇందులో భాగంగా మనము నిర్జీవ క్రియలు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా నిర్జీవ క్రియలు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క సమూహమును, ఎలాంటి నిర్జీవ క్రియలు వారిని వాగ్దాన దేశంలోనికి, పరలోకములోనికి వెళ్ళనివ్వకుండా ఆటంకములుగా మారుతున్నాయి అనే విషయాన్ని దేవుని వాక్యములో నుంచి ఇప్పటి వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మనం గమనించాము, ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మకపోయినందున అవిశ్వాసం అనే నిర్జీవ క్రియ వలన ఆ కాలంలో 6 లక్షల మంది చనిపోవడానికి దేవుడు అనుమతించాడని వాక్యంలో మనం గమనించాం. రెండవదిగా మనం గమనించాము, పరిశుద్ధులుగా ఉన్నటువంటి ప్రజలు కూడా బయల్పేరుతో కలుసుకునినందున కొందరు మరణించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఆ దినమున 24,000 మంది మరణించిరి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులరా, అంతకుముందు మనము మోషే గారు చేసినటువంటి నిర్జీవ క్రియను గురించి మాట్లాడుకున్నాం. మోషే గారు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మీద సణుగుకోవడము, దేవునిని సన్మానించకపోవడము అనేటువంటి క్రియలు మస్సాలోను మరీబాలోను చేసినటువంటి కారణం చేత ఆయన కూడా వాగ్దాన దేశమునకు వెళ్ళేటువంటి అవకాశమును పోగొట్టుకున్నాడని దేవుని గ్రంథంలో
మనం చదువుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ తర్వాత గత వారంలో మనము మిర్యాము దేవుని రాజ్యమునకు లేదా వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి ఆవిడ చేసినటువంటి పాపం ఏమిటి, నిర్జీవ క్రియ ఏమిటి అనే విషయాన్ని గురించి గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ వారం కూడా మరి ఒకరిని గురించి, మరి ఒకరు దేవుని రాజ్యమును చేరకపోవడాన్ని గురించి దేవుని గ్రంథంలో మనం కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 20వ వచనంలో మోషే అంటున్నాడు, నేను అహరోను నశింపజేయాలని దేవుడు అనుకుంటే నేను అహరోను కొరకు అప్పుడే ప్రార్థన చేశాను, బ్రతిమలాడుకున్నాను అని దేవుని వాక్యంలో చెప్పడాన్ని మనం చూస్తాం. ముందుగా ఈ అహరోను ఎవరు? అహరోను దేవుని యొక్క సన్నిధిలోనికి లేకపోతే దేవుని యొక్క వాక్యములోనికి ఎలా తీసుకొని రాబడ్డాడు? అది ఎక్కడ పెట్టండి అక్కడ. దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని వాక్యములోనికి అహరోను ఎలా తీసుకొని రాబడ్డాడు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళారా. మొట్టమొదటిసారి అహరోను పేరుని నిర్గమకాండము 4వ అధ్యాయములో రాయడాన్ని మనం చూస్తాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. చాలు. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. మొట్టమొదటిసారి అహరోను పేరు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి స్థలం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇంచుమించు 400 సంవత్సరాలు దాటేసింది. 430 సంవత్సరాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. 430 సంవత్సరాల కాలము గడిచిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలని బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రజలందరినీ విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అనే మాటని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. మోషే దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైన తర్వాత మోషే అంట దేవునితో, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నన్ను సేవించడానికి నువ్వు బయలుదేరు, నా ప్రజలను విడిపించు అని అంటే మోషే దేవుని దగ్గర నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంటే ఆయన అంటున్నాడు, నా నాలుక మాంద్యము, నేను నత్తివాడిని, నేను సరిగా మాట్లాడలేను, కాబట్టి నన్ను పక్కన పెట్టేసేయి అని ఆయన అడగడాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి ఒక భయం ఏంటంటే దేవుని వాక్యం చదవమంటే ఒకవేళ నేను తప్పు చదువుతానేమో, ఒకవేళ నేను అంత ఫాస్ట్గా చదవలేనేమో, నాలుక మాంద్యం కదా నాకు అని అనుకుంటారు. ఈరోజు హర్షాన్ని చదివించడానికి నా పాటలు వారం రోజుల నుంచి ఆలోచిస్తుండా ప్రార్థన చేస్తున్నాను. నేను అడిగాను నిన్న హెఫ్సిబాన్ ఫోన్ చేసి, హర్షాన్ని వాక్యం చదువుతాడమ్మా అంటే నేను అడిగి కనుక్కొని చెప్తాననింది. కానీ మంచిది, దేవునికి స్తోత్రం, ఆ బిడ్డ ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మైక్లో చదవడానికి ఎందుకు భయం అంటే ఒకవేళ పొరపాటుగా నేను ఏదైనా చదువుతానేమో, అది వినేటువంటి వాళ్ళు నన్ను అవమానపరుస్తారేమో అనే అధైర్యం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మోషేతో దేవుడు ఏం మాట్లాడాడంటే, మనిషికి నోరిచ్చిన వాడను నేనే కదా అన్నాడు. హల్లెలూయా. మనిషికి 11వ వచనం చదవండి, 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి నీవు వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు. ఇది దేవుడు మోషేతో చెప్పాడు. నువ్వు పర్లేదు, నీ నాలుక ఎట్లున్నా పర్లేదు, భూలోకములో ఉండే మనుషులందరికీ సృష్టికర్తను నేనే.
మూగవాళ్ళని పుట్టించింది నేనే, చెవిటి వాళ్ళని పుట్టించింది నేనే, గుడ్డివారిని కలుగజేసింది నేనే, ఇదిగో మనుషులకు నాలుకనిచ్చువాడను నేనే, మాట్లాడడానికి శక్తినిచ్చువాడను నేనే, నీకు నేను మాట్లాడడానికి శక్తిని ఇవ్వగలను. దేవుడు అంటాడు, నీ నోటికి నేను తోడయ్యుందును, నువ్వు ఏం మాట్లాడవలసింది నేను నీకు బోధించదును అని మోషేని ధైర్యపరిచి పంపించేటువంటి పని చేశాడు. అయినా కూడా మోషేకి ధైర్యం రాలా. అందుకని మోషే అంటున్నాడు, అయ్యో ప్రభువా, నువ్వు ఎవరిని పంపించాలనుకుంటావో వాళ్ళని పంపించు, నన్ను మాత్రము పంపించొద్దు అని అడిగాడంట. అప్పుడు దేవుని యొక్క నిర్ణయం, నువ్వు మాట్లాడలేదనేది కదా నీ ఫీలింగు, మాట్లాడగలిగేవాడు ఉంటే వెళ్తావు కదా నా సేవకు నువ్వు. ఇప్పుడు నీకు మాట్లాడడానికి ఒక మనిషిని నేను ఏర్పాటు చేస్తున్నాను, ఆడి పేరు అహరోను. హల్లెలూయా. అతని పేరు ఎవరంట? అహరోను. ఎందుకంటే ఆయన మీ అన్న. ఎవరంట ఆయన? అన్న. ఈ అహరోను మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దోడు. అహరోను మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. చదువుతారా? నిర్గమకాండము 7వ అధ్యాయము 7వ వచనం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాలంట? 80 సంవత్సరాలు. అహరోనికి ఎన్ని సంవత్సరాలు? 83. అంటే మోషే పుట్టేటప్పటికి మోషేని ఆ నైలు నదిలో నుంచి ఫరో కుమార్తె తీసుకునేటప్పటికి అహరోను యొక్క వయసు ఎంతంట? 3 సంవత్సరాలు. అనగా మోషే కంటే 3 సంవత్సరముల పెద్దవాడు ఈ అహరోను అని మనం చూస్తున్నాం. అందుకని దేవుడు అంటాడు, మీ అన్న అయినటువంటి అహరోను, అతనికి ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాల గురించి నేను నీకు చెప్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అతనికి నచ్చలేదు, అతను బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును అంటాడు. 14వ వచనం చూద్దాం. ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా, అతను బాగుగా మాట్లాడగలవాడని నేను ఎరుగుదును అంటాడు. రెండోది, అహరోను కంట మోషే అంటే చాలా ఇష్టం అంట. హల్లెలూయా. మోషే అంటే చాలా ఇష్టం అంట. పైకి చూపించే ఇష్టం కాదు, హృదయపూర్వకముగా ప్రేమించేటువంటి వాడంట మోషేని. హల్లెలూయా. చదువుతారా ఆ వాక్యంలో 2వ లైన్? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచూ ఉన్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు. అబ్బా, మోషేని చూస్తే అహరోను యొక్క హృదయం అంట సంతోషపడుతుందంట. మోషేని చూసినప్పుడు అహరోను హృదయము సంతోషపడుతుంది. ఒక తమ్ముడి ఎడల అన్నకు ఉండాల్సినటువంటి ప్రేమ, ఒక అన్న ఎడల తమ్మునికి ఉండాల్సినటువంటి ప్రేమ. మన సంఘంలో అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు చాలామంది ఉండరు కదా. మాన్య, విన్య వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండాలంట రిలేషన్షిప్? ఉప్పు నిప్పు అట్లా ఉండాలనా? ఉప్పు నిప్పు అంటే ఏంటో తెలుసా? చెప్పండి. ఉప్పు నిప్పు తెలీదా? నిప్పే చూడలేదంటారా? నిప్పుని తీసుకొని దాంట్లో ఉప్పు వేస్తే ఏమంటుంది అది? అబ్బా, చిటపట్లు ఆడిపోద్ది. కొంతమంది అక్కలు చెల్లెళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నప్పుడు అటు చిటపట్లు ఆడుతుంటారు. మీరిద్దరు అట్టు ఉండరని అనుకుంటుండా? హల్లెలూయా. అలాగే హర్ష, ఋషి ఉండరు. వాళ్ళు ఎట్లుంటారో హెప్సిబానే చెప్పాలా, ఉప్పు నిప్పేనా? అలాగే శంకర్, అశోక్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఎట్లుంటారో మస్తానం చెప్పాలా, లేకపోతే మంగని చెప్పాలా? ఎందుకంటే అన్న యొక్క హృదయము తమ్ముడిని చూసినప్పుడంట సంతోషముతో పొంగిపోతుంది అని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉండాలి అంటే, ఒకరిని చూసి ఒకరు సంతోషించేటట్లుగా, ఒకరి కొరకు ఒకరు తాపత్రయపడేటువంటి వారుగా, ఒకరి యందు ఒకరు ఆనందించేటువంటి వారుగా ఉండాలి. అది క్రైస్తవ అనుబంధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో చెప్తూ ఉన్నాడు, అతడు నిన్ను చూసి సంతోషిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి వాడు అని వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు అహరోను కంట దేవుడు చెప్పాడంట, మోషే అరణ్యములో ఉన్నాడు, నువ్వు వెళ్ళి మోషేని కలుసుకొని మోషేతో మాట్లాడు అని చెప్పాడంట. 4వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని
కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. దేవుడు అహరోనుతో మాట్లాడాడంట. ఇప్పుడు చూడండి, మోషే నువ్వు వెళ్ళి అహరోనుతో నువ్వు మాట్లాడుకొని అహరోను తీసుకొని పోయి ఫరోతో మాట్లాడు అని దేవుడు చెప్పలా. దేవుడే మాట్లాడాడంట అహరోనుతో. హల్లెలూయా. దేవుని సేవ ఎలా ఉంటుందంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ నాతో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడంటే, నాతో ఏ మాటనైతే దేవుడు చెప్తాడో అవతలు ఉండేటువంటి వాడితో కూడా అదే మాటను దేవుడు చెప్పాలి. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఇప్పుడు దేవుడు నాకు చెప్పాడు, మోషేకి చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళి అహరోనుతో మాట్లాడి అహరోనును తీసుకుని వెళ్ళు. నువ్వు మాట్లాడితే, నువ్వు అహరోనుకి చెప్తే నువ్వు చెప్పవలసిందంతా అహరోను చెప్తాడు నీకు బదులుగా అని మోషేకి దేవుడు చెప్పి పంపించాడు. ఇప్పుడు మోషే పని ఏంటంటే అహరోను దగ్గరికి వెళ్ళి అహరోనును కలవాలి. ఇప్పుడు అహరోను దగ్గరికి వెళ్తే అహరోను ఏమంటాడు, నేను రాను, నా వల్ల కాదు, నేను చేయను అని అంటాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అహరోనుతో కూడా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అహరోనుతో కూడా మాట్లాడి, అహరోను నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను నిన్ను సేవకుడికి సహకారిగా మార్చుకుంటా ఉన్నాను. అహరోను నువ్వు మోషేకు సహకారిగా మారాలి. ఆయన చెప్పిన మాటలన్నీ నువ్వు ఫరోతో చెప్పాలి. నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నానని అహరోనుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు అహరోను వెళ్ళంట మోషేని కలుసుకున్నప్పుడు, చదవండి ఆ అనుబంధం ఎలా ఉందో చూడండి. మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడంట మోషే యెహోవా అహరోనుతో చెప్పమన్నవన్నీ మోషే చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దేవుని ప్రజలను బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సేవ ఎప్పుడు ఒంటరిగా చేయకూడదు. బైబిల్లో మీరు ఎవరినైనా ఒంటరిగా సేవ చేసినని చూసారా? ఒక్కరు కూడా కనబడరు. యేసు ప్రభు తన శిష్యుల్ని పరిచర్య కొరకు పంపించినప్పుడు ఇద్దరినిగా పంపించాడు. 2 సార్లు పంపించాడు. 70 మందిని ఒకసారి 35 జతలు చేసి పంపించాడు. 12 మందిని ఇంకోసారి 6 జతలు చేసి పంపించారు. జతలుగానే పంపించారు. కొంచెం ముందు జరుగుతారా? జరగాల. కూర్చునేటప్పుడే ముందు కూర్చునేస్తే జరిగే పనులు ఉండవు కదా. మనకు కుదరదట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని సేవ ఒంటరిగా చేసేది కాదు. దేవుని సేవ జంటగా చెయ్యాలి. వాక్యంలో మనం గమనించినప్పుడు ఏలియా ఉంటాడు, ఏలియాకు తోడుగా ఎలీషా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం ఏలియాని చూస్తాం. ఏలియా సేవ చేస్తూ ఉండగా దేవుడు అన్నాడు, నువ్వు ఎలీషా దగ్గరికి వెళ్ళి నీ తర్వాత సేవ చేయడానికి అతన్ని సిద్ధపరచు అని అన్నాడు. ఏలియా తర్వాత ఎవరుంటారంట? ఎలీషా కనబడతాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇలా దేవుని యొక్క సేవకులందరినీ మీరు చూసినట్లయితే మోషే ఉన్నాడు, మోషేతో పాటు అహరోను ఉన్నాడు. మోషే తర్వాత సేవ చేయడానికి యెహోషువ మోషే ప్రక్కన నిలబడుతూ ఉన్నాడు. సేవ ఒంటరిగా చేయకూడదు. అపోస్తలులైనటువంటి పౌలు గారు ఉన్నారు. అపోస్తలులైనటువంటి పౌలు గారితో తిమోతి, శీల, ఇలా తీతు, ఇలా చాలామంది ఉండేటువంటి వాళ్ళు సేవను ఒంటరిగా చేయకూడదు. ఒంటరిగా సేవ చేస్తూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క ఏర్పాటులో లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఎంతకాలము ఒంటరిగా నడవడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. అందుకనే ప్రసంగి గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఇలా రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే
దేవుని వాక్యం చెప్తుంది, ఇద్దరి కష్టం చేత ఇద్దరికీ మేలు కలుగుతుంది కనుక ఒంటరిగా ఉండడం కంటే కలిసి ఉండుట మేలు. వారు పడిపోయినను తన తోటి వాడిని లేవనెత్తుతాడు. వాళ్ళలో ఒకడు పడిపోతే ఇంకొకడు బలంగా ఉంటాడు కనుక పడిపోయినటువంటి వాడిని లేవనెత్తడానికి ఒకడు ఉంటాడు. ఒంటరిగా ఉంటే అలా కుదరదు. అందుకనే దేవుని యొక్క సేవకుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా సేవ చేయకూడదు. తనతో పాటు సహకరించేటువంటి మరొకరిని ప్రక్కన పెట్టుకొని దేవుని యొక్క సేవను చేయాలి. ప్రియమైనటువంటి వారు చదువుమా తర్వాత. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాడిని లేవనెత్తువాడు లేకపోవును. 11వ వచనంలో ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వెట్ట కలుగును, ఒంటరిగానికి ఎలాగూ వెట్ట పుట్టును. ఒంటరి యగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలడు. ఎవరన్నా గొడవకు వస్తే కూడా పక్కన ఇంకొకడు ఉంటే వాళ్ళిద్దరూ కలిసి అపవాదిని ఎదిరించేటువంటి అవకాశము ఉంటుంది. అందుకనే నేను ఉపవాస ప్రార్థనలకి సంఘమంతా కూడుకోవాలని చెప్పడానికి, శనివారం ప్రార్థనలకి సంఘమంతా కూడుకోవాలని చెప్పడానికి కారణం ఏంటంటే ఒకరితో ఒకరము తోడుగా నిలబడి అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వారము కావడానికి. అందుకనే ఒంటరిగా దేవుని యొక్క పరిచర్య జరగదు, ఒంటరిగా చేయడానికి వీలు కాదు. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు అహరోనుతో, నువ్వు అక్కడికి వెళ్ళి మోషేని కలిస్తే నువ్వేం చెయ్యాలో మోషే నీకు చెప్తాడు. మోషే తర్వాత అహరోన్లో నాకు నచ్చినటువంటి చాలా అంశాలు ఉన్నాయి, చాలా పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అన్నాను కదా, అందుకని హల్లెలూయా, నేను కూడా అన్నాను కదా. సో అహరోన్లో నాకు నచ్చిన చాలా క్వాలిటీస్ కనబడతాయి. అహరోను వయసులో చాలా పెద్దోడు, 3 సంవత్సరాలు పెద్దోడు. కానీ 3 సంవత్సరాలు పెద్దవాడైనటువంటి అహరోను మోషే ఏం చెప్తే అది విని మోషే చెప్పినట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పెద్దవాడిని, నువ్వేంద్రా నాకు చెప్పేది అన్లా. వాక్యం చదవండి, 27 చదవండి. ఇందాక చదువుకున్నాం కదా, నిర్గమకాండం 4. మోషేని ఎదుర్కొనడానికి అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు చెప్పెను. మోషే ఏం చేశాడంట, అన్న దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు, ఇదిగో నిన్ను నా కోసం మాట్లాడేటువంటి వాడిగా పెట్టుకోమన్నాడు. సాధారణంగా మనం ఎట్ట ఫీల్ అవుతామంటే, నువ్వు చెప్పిందంతా నేను అడిపోయి చెప్పాలి, నేనా, నువ్వు పెద్దోడిగా నేను పెద్దోడినే అని మాట్లాడతాం. అహరోను అట్లా కాదు. దేవుడు చెప్పాడంట, మోషే ఏం చెప్తాడో విని దాని ప్రకారము చెయ్యి. అహరోను దేవుని మాటను చాలా చక్కగా విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పాడో అలా చేశాడంట. అందుకనే ఆ వాక్యంలో మనం ఆ మాటని చూస్తాం. 30వ వచనం చదువుకుందాం, 4వ అధ్యాయం 30వ వచనం. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేయగా జనులు మోషే ఏం చెప్పాడో అవన్నిటినీ అహరోను విని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, అహరోను జనాల్లో ఉండేవాడు, మోషే జనాలకు సంబంధము లేనివాడు. చిన్నప్పటి నుంచి అహరోను జనాల్లో పెరిగాడు, మోషే అంతఃపురములో పెరిగాడు. పెద్దవాడైన తర్వాత అహరోను జనాల్లోనే ఉన్నాడు, మోషే అరణ్యములోనికి వెళ్ళిపోయి మిద్యాను దేశంలో బ్రతికాడు ప్రాణం కాపాడుకోవడానికి. ఇప్పుడు మోషే వచ్చి నేను గొప్పోడిని అని చెప్తే అతన్ని ఎవరు నమ్మరన్నటువంటి ఉద్దేశంతో అహరోను చెప్తే వింటారని దేవుడు చెప్పాడంట, నువ్వు తీసుకెళ్ళి పరిచయం చేయి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అహరోను ఏం చేస్తున్నాడు తెలుసా, మోషేని అంట పెట్టుకుని పోయి మా తమ్ముడితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మా తమ్ముడికి సహాయం చేయమని దేవుడు నాకు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి సూచక క్రియలన్నీ దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలిపి పంపించాడని మీరు గ్రహించినట్లు ఆ సూచక క్రియలన్నిటినీ నేను చేస్తాను అని వాళ్ళ ఎదుట చేస్తే ప్రజలు నమ్మారు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్రియమైనటువంటి వాళ్ళారా.
తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూడడానికి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేశారు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట్లాడడానికి కూడా అహరోను పక్కనే ఉన్నాడని వాక్యంలో మనం చదువుతాం. 2వ వచనం చదువుమా, 5:2. ఫరో నేను అతని మాటలు విని యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని చెప్పాడంట. దేవుడు చెప్పాడంట. దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. ఫరో మాట్లాడాడు. ఫరోతో మాట్లాడితే అహరోను అనుకుని ఉండాలి, మా తమ్ముడు మాట్లాడాడు, పంపించేస్తాడు, మన వాళ్ళందరినీ పంపించేస్తాడు అని మనసులో ఉంటే ఫరో అక్కడికి వెళ్ళగానే షాక్ ఇచ్చినాడంట. ఎక్కడికి పోయేది, మిమ్మల్ని పంపించిన వాడు ఎవడు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, పోయి పని చేసుకోండి మర్యాదగా అని అనగానే అహరోను మోషేను వదిలిపెట్టి వెళ్ళిపోలా. హల్లెలూయా. మోషేను వదిలిపెట్టి వెళ్ళిపోలా. నేనుంటాను రా నీ పక్కన, నువ్వు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, నేనుంటాను. హల్లెలూయా. ఒక తమ్ముడు పక్కన అన్న అలాగే నిలబడాల. హల్లెలూయా. ఒక తమ్ముడు పక్కన అన్న అలాగే నిలబడాల. నిలబడుతుండారా? నాకు తెలిసి అన్నల తమ్ముళ్ళు కూర్చొని మాట్లాడుకునేదే కరువు అయిపోయింది ఈ రోజుల్లో. అన్నల తమ్ముళ్ళు కూర్చొని మాట్లాడుకునేదే. అన్నింట్లోకి వచ్చాడనుకో తమ్ముడు లేచి వెళ్తూ ఉంటాడు, తమ్ముడు ఇంట్లోకి వచ్చాడనుకో అన్న లేచి వెళ్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు దేవుని ప్రజల్లో ఉండకూడదు. హల్లెలూయా. అహరోను మోషేకి ఎంత సపోర్ట్ చేశాడు పరిచర్యలో అని చెప్పడానికి నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా సాదృశ్యాలు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ పని జరగలేదు, జరగనంత మాత్రాన వదిలేసేటువంటి వాడు కాదు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అహరోను మోషేను వదలలేదు. హల్లెలూయా. అహరోను మోషేను వదలలేదు. చదువుతారా? 5వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొంటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, జనాలు అంటున్నారంట, యెహోవా మిమ్మల్ని చూసి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మల్ని అసహ్యులుగా చేసి చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చిరని వారితో అనగా. ఇప్పుడు చూసారా, మోషే అహరోనుతో పాటు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో ఇది జరగదని చెప్పాడు. అయినా సరే అహరోను మోషేను వదిలిపెట్టల. ఇప్పుడు జనాలు వచ్చి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, మమ్మల్ని ఇంకా ఎక్కువ శ్రమల్లో పడేస్తున్నారు, ఇవన్నీ జరిగే పనులు కాదు, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు తిట్టి వెళ్తుంటే అహరోను అంట మోషేను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. కష్టం వచ్చినా అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా ఎవరు వదలకూడదంట మనల్ని, మన రక్త సంబంధికుడు అన్న తమ్ముడు వదలకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ప్రియమైనటువంటి వారలారా, మోషే అహరోనుల యొక్క కలయిక ఎందుకంత అద్భుతంగా ఉండిందంటే దేవుని యొక్క ఆలోచనను అనుసరించి మోషేను గురించి దేవుడు చెప్పిన మాటల్ని అహరోను పూర్ణ హృదయముతో అంగీకరించి మోషేకు సహకరించడానికి ఇష్టపడ్డాడు. 6వ అధ్యాయం 10-12 వచనాలు చదువుదాం. ఫరో దగ్గరికి రెండోసారి వెళ్ళారంటే వీళ్ళు. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడను, నా మాట ఫరో ఎట్లు వింటాడని ఒకసారి పోయి వచ్చారు, ఫరోతో మాట్లాడారు. రెండోసారి మరలా దేవుడు వెళ్ళమంటున్నాడు, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడిరా అంటే మోషే అంటున్నాడు, ప్రభువా ఇశ్రాయేలు ప్రజలకే నేను చెప్పింది అర్థం కాలేదు, వాళ్ళే నా మాట, నా వాళ్ళు సాధారణమైనటువంటి ప్రజలు, నా ద్వారా విడిపించబడాలని నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, వాళ్ళే నా మాట వినకపోతే గొప్ప రాజు చక్రవర్తి అయినటువంటి ఫరో నా మాట ఎట్లా వింటాడు అనుకుంటున్నావు? నాకు అంత శక్తి లేదు, నా నాలుకకి అంత కెపాసిటీ లేదు. అందుకనే దేవుడు రెండోసారి కూడా చెప్తూ ఉన్నాడు,
ఇదిగో నీ ప్రక్కన ఎవరున్నారంట? అహరోను ఉన్నాడు. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. నీ పక్కన ఎవరున్నారంట? అహరోను ఉన్నాడు. చదవండి 7వ అధ్యాయం 1వ వచనం. కాగా ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను ప్రవక్తగా నియమించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నేను ఫరోకి దేవుడిగా పెడితే ఇప్పుడు అహరోను ప్రవక్త అయినాడంట. హల్లెలూయా. అహరోను ప్రవక్త అయినాడంట. ప్రియమైనటువంటి వర్లరా, దేవుడు మనల్ని నడిపించేటువంటి విధానం, మనం దానికి లోబడితే కలిగేటువంటి ఆశీర్వాదం. అహరోను అంటున్నాడు, మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు, మోషేకి నేను సహకారిగా మారాను. అసిస్టెంట్, మోషేకి అసిస్టెంట్ ఎవరు? అహరోను. కానీ ఎవరు పెద్దోడంట? అహరోనే పెద్దోడు. అహరోను పెద్దోడైనంత మాత్రాన దేవుని సేవలో ముందుండాల్సిన అవసరం లేదు. ఆయనకి అసిస్టెంట్గా చేరినా కూడా ఓకే. హల్లెలూయా. దేవుని సేవకులు నీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర పనిచేయడం చిన్నతనముగా భావించకూడదు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, ఇదో అధైర్యపడద్దు, నేనున్నాను అని చెప్పి అహరోను మోషేను వదలకుండా అతనితో పాటే ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. మోషే అహరోను వీళ్ళిద్దరు కలిసి ఎన్ని విషయాలు చేశారో నేను మీకు చెప్తాను. 3 అద్భుతాలు మోషే అహరోను ముందు చేశాడు. మొట్టమొదటి అద్భుతం, చేతిలో ఉండే కర్రని కింద బారేస్తే అది పాముగా మారడం. 2వ అద్భుతం, తన చేతిని రొమ్ము మీద పెట్టుకుంటే కుష్ఠరోగము గలదిగా మారిపోవడం. 3వ అద్భుతం, నీళ్ళను తీసుకుని క్రింద పోస్తే రక్తముగా మారడం. ఇవన్నిటినీ మోషే చేస్తుంటే అహరోను చూశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అహరోను చేశాడు వాళ్ళిద్దరూ కలిసి. ఆ తర్వాత మోషే మాట మీద 10 అద్భుతాలు, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రావడం మనం చూసాం. 10 తెగుళ్ళు గుర్తున్నాయా? మీకు చెప్పగలరా? ఏమో మళ్ళీ ఒకసారి ఆలోచిద్దామంటే నాకు అంత టైం లేదు, మీరు ఆలోచించుకునే అంత టైం. 10 తెగుళ్ళని పంపించాడు ఐగుప్తు దేశం మీదకి మోషే మాట మీదట. ఈ తెగుళ్ళన్నిటినీ పంపించేటప్పుడు మోషే ప్రక్కన ఎవరుండి చేశారంట? అహరోను ఉండి చేస్తూ ఉన్నాడు. మోషే మాట్లాడాల్సిన ప్రతి మాట మోషేకు బదులుగా అహరోను మాట్లాడుతూ ఉన్నాడు. మోషే దేవుని పక్షంగా చేసిన ప్రతి పనికి అహరోను ప్రత్యక్ష సాక్షి. మోషేకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసానికి అహరోను ప్రత్యక్ష సాక్షి. మోషే దేవుని పట్ల ఎంత భయం కలిగి ఉంటాడో, భక్తి కలిగి ఉంటాడో, యథార్థంగా ఉంటాడో దానికి సాక్ష్యం ఎవరంటే అహరోనే. ఫరో సైన్యము నీట మునిగిపోయినప్పుడు దానికి సాక్ష్యం ఎవరంటే అహరోనే. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలినప్పుడు సాక్ష్యం ఎవరంటే అహరోనే. 12 నీటి బొగ్గల దగ్గర 70 ఖర్జూరపు చెట్లు 25 లక్షల మందికి భోజనం పెడితే దానికి సాక్ష్యం ఎవరంటే అహరోనే. అదే బండలో నుంచి నీళ్లను బయటికి రప్పించినప్పుడు ఒక కర్ర దెబ్బతో సాక్ష్యం ఎవరంటే అహరోనే. ఆకాశము నుంచి మన్నాను కురిపించినప్పుడు మన్నాను పంచిపెట్టి దానికి సాక్ష్యముగా నిలిచినటువంటి వాడు అహరోనే. మారా దగ్గర నీళ్లు చేదుగా ఉంటే చేదైనటువంటి నీళ్లను మంచి నీళ్లుగా మోషే మారుస్తున్నప్పుడు దానికి సాక్ష్యం ఎవరంటే అహరోనే. ఇన్ని విషయాల్లో మోషేకి అహరోను సాక్ష్యంగా నిలబడ్డాడు. 10 ఆజ్ఞల్ని సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ శబ్దాన్ని విన్నటువంటి వాళ్ళలో ఎవరున్నారంట? అహరోను ఉన్నాడు. ఆజ్ఞల తర్వాత అనేక ధర్మశాస్త్ర విషయాల్ని నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు 21వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అనేక విశేషాలని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఇదిగో ఆ మాటలు రాసేసిన తర్వాత సీనాయి పర్వతం మీదకి తనతో పాటు అహరోనును యెహోషువను 70 మంది ఇశ్రాయేలు పెద్దలను తీసుకెళ్లారు కదా, వాళ్ళు దేవుని ముఖము చూసి భోజనం చేశారు అని వాక్యంలో చూస్తున్నాం కదా. అందుకు కూడా సాక్ష్యం ఎవరంట? అహరోను. ఇన్ని విషయాలు ఉన్నాయి అహరోనులో. స్పెషల్ ఇన్వైటీ అంట అహరోను.
దేవుని సన్నిధిలోనికి. ఇన్ని గొప్ప కార్యాలని ప్రత్యక్షంగా చూసినటువంటి అహరోను చాలా సులభంగా కొన్ని నిర్జీవ క్రియలను చేసి వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా మధ్యలోనే చచ్చిపోయాడు. హల్లెలూయా. మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. ఎలాంటి నిర్జీవ క్రియలు మనల్ని వాగ్దానంలోనికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి అనే విషయాలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అహరోను జీవితంలో ఎలాంటి నిర్జీవ క్రియలు అహరోనుని వాగ్దాన దేశానికి వెళ్లకుండా చేశాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్ని సందర్భాల్లో మోషేతోటే అహరోను ఉన్నాడు. మోషే మాటల్ని అహరోనే మాట్లాడాడు. మోషే చెప్పవలసిన దాన్ని అహరోనే చెప్పాడు. మోషే నాయకత్వాన్ని నమ్మి అహరోను అతని చేతి క్రింద ప్రజలను నడిపించాడు. కానీ ఒక రోజున మోషే అన్నాడంట, అన్నా, దేవుడు నన్ను కొండ మీదకి రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి రమ్మంటున్నాడంట? కొండ మీదకి రమ్మంటున్నాడు. అక్కడ ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. నేను వచ్చేదాకా ఈ జనాల బాధ్యత నీది. హల్లెలూయా. నేను వచ్చేదాకా ఈ జనాల బాధ్యత నీది, జాగ్రత్తగా చూసుకో అని మోషే యెహోషువను తీసుకొని సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. సీనాయి పర్వతం పైకి మోషే వెళ్ళిపోగానే అహరోను ప్రజల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా జనాలు మోషే దగ్గర అహరోను దగ్గరికి వచ్చి, ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో తెలీదు అన్నాడు. మోషే అనేవాడు ఏమైపోయాడో తెలీదు అన్నాడు. చదువుతారా ఆ వాక్య భాగాన్ని? నిర్గమకాండము 24వ అధ్యాయం అనుకుంటాను. సారీ అమ్మా, 32. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో. ఇక్కడే అహరోను యొక్క జీవితం పరీక్షించబడింది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇద్దరు కలిసి సేవ చేస్తే ఆశీర్వాదంగా ఉంటుంది. ఒంటరిగా ఉండేటప్పుడు ఎంత గొప్ప సేవకుడైనా పడిపోతాడు. హల్లెలూయా. అందుకనే మన సంఘంలో నేను ఒక్కడనే చేయకుండా కాలేబు, చిరంజీవి, రాజా వీళ్ళందరికీ అవకాశం ఇస్తాను. ఎందుకంటే ఒంటరిగా ఉంటే పడిపోతాం. హల్లెలూయా. ఒంటరిగా సేవలో ఉంటే పడిపోతాం. ఒంటరిగా ఎప్పుడు సేవ చేయకూడదు, అది దేవునికి ఇష్టం లేనటువంటి పని. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూడండి, ఎక్కడ ఒంటరిగా సేవ చేయడానికి దేవుడు అనుమతించాల. అలా ఒంటరిగా చేసిన వాళ్ళు అనేక మంది పడిపోయినటువంటి సంఘటనలు మనము చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యంలో మనం చదువుతూ ఉంటే, మోషే అహరోను చేతికి ప్రజలను అప్పగించి కొండ మీదకి వెళ్ళాడంట. చాలా రోజులు అయిపోయింది, బహుశా ఒక నెల అయిపోయి ఉంటుంది, ఒక 30 రోజులు గడిచి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ అహరోను దగ్గరికి వచ్చి 2 మాటలు నన్ను బాధించినటువంటి మాటలు అందులో ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, మా ముందర నడవడానికి ఒక దేవతను చెయ్యి అని అన్నారంట. ఎవరి దగ్గరికి వచ్చి? అహరోను దగ్గరికి. ఎన్ని విషయాలకు సాక్ష్యం అహరోను? నేను ఇందాక చెప్పాను కదా, వాటన్నిటికీ సాక్ష్యం ఎవరంట? దేవుడు సీనాయి కొండ మీద నుంచి పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ల యందు కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు అనే ఆజ్ఞ చెప్పినప్పుడు అహరోను కూడా విన్నాడు. ఇప్పుడు జనాలందరూ కూడా విన్నారు. జనాలందరూ అహరోను దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే,
మాకు ముందుగా నడవడానికి ఒక దేవతను చెయ్యి. రెండవది వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు. మీ తమ్ముడు ఎట్టపోయినాడండి, కనబడడం లేదు. మీ తమ్ముడు లేకపోతే మీరే కదా మమ్మల్ని నడిపించాల్సింది అని అంటే ఎలా ఉంటుంది? ఈ మోషే వాడు ఆడికి పోయినాడో తెలియదు. ఆ మాటకి ఎవరికి కోపం రావాలా? కోపం రావాలి. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఇన్ని అద్భుతాలను చేసినటువంటి వాడు మా తమ్ముడు, అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చినటువంటి వాడు మా తమ్ముడే కదా. ఇప్పుడు 10 రోజులు వాడు కనబడడం లేదని ఏంటంటో మాట్లాడుతున్నారేంటి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పాలి కదా. అహరోను ఎందుకో ఆ పని చేయలేకపోయాడు. అహరోను ఎందుకో ఆ పని, నిర్జీవ క్రియ అతని జీవితంలో ప్రారంభమైంది ప్రియులారా. అందుకనే ఆయన ఏమన్నాడో చదవండి. ఆయన ఏమంటున్నాడు? అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవుల్లో ఉన్న పోగులు, బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను దగ్గరికి తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరితో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా. ఏం చేసిన నిర్జీవ క్రియ ఏంటంట? వాళ్ళందరినీ విగ్రహం చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. వినబడలేదా? 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు మనం విన్నాం కదా. మళ్ళీ విగ్రహం అంటారేంటి, అట్లాంటివి చేయకూడదు, మీకు తెలీదా అని గద్దించాల్సిన వాడు ఏం చెప్పాడంట? మీ చెవుల్లో ఉండే అన్నీ ఎత్తుకురండి అన్నాడంట. మీ చెవుల్లో ఇయ్యి, మీ కుమారులు ఇయ్యి, మీ కుమార్తెలు ఇయ్యి, చెవుల్లో ఉండే అన్నీ ఎత్తుకురండి అన్నాడంట. జనాలు ఒకరిద్దరు కాదు కదా, 25 లక్షల మంది చెవుల్లో ఉండే కమ్మలన్నీ ఇచ్చినారంట. ఆయన దాంతో తినేయలేదులేండి. ఆయన ఏం చేశాడంట? ఒక విగ్రహాన్ని చేసినాడంట. బంగారు దూడని చేసినాడంట. దేన్ని చేశాడు? బంగారు దూడని చేశాడంట. ఈ నిర్జీవ క్రియ అహరోను చచ్చిపోవడానికి మొట్టమొదటి కారణం. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని మంచి లక్షణాలున్నా కొన్ని 1-2 బలహీనతలు ఉంటాయి. ఆ 1-2 బలహీనతల వల్లే మనం దేవుని రాజ్యమునికి వెళ్ళలేని స్థితిలోనికి పడిపోతాం. అలా పడిపోకుండా సంపూర్ణులం అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సంవత్సరం దేవుడు సంపూర్ణులమగుటకై సాగిపోదాము అనే వాక్యం చెప్పాడు. మనం సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఏ నిర్జీవ క్రియ మనలో కనబడకూడదు. అహరోనులో కనబడినటువంటి ఈ నిర్జీవ క్రియ అతన్ని వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఆపేసింది. ఈ మైండ్ అహరోనికి ఎక్కడుండిందో కూడా నాకు ఐడియాకి రావట్లా. బహుశా అతను ఐగుప్తులో ఉన్నాడు కాబట్టి ఐగుప్తులో ఎక్కడన్నా ఒక దేవతా విగ్రహాన్ని చూసి ఆ దూడకి ఎవరైనా మొక్కుతుంటే చూసి దాని పట్ల అట్రాక్ట్ అయి ఉంటాడేమో అని అనుకుంటాను నేను. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఇంకొకరిని కాపీ కొట్టకూడదు. దేవుని సన్నిధి ఇంకొక దాన్ని తీసుకొచ్చి దేవుడు చెప్పనటువంటి ప్లేస్లో పెట్టకూడదు. ఒక రాజుగారు, ఇశ్రాయేలు దేశపు రాజే, పక్క దేశానికి వెళ్ళాడు. పక్క దేశంలో ఇట్లాంటి పుల్పీట్ భలే ఉండిందంట, నచ్చిందంట ఆయనకి. వాక్యంలో ఉంది, ఇలాంటి పుల్పీట్ ఒకటి నచ్చిందంట ఆయనకి. ఆయన అక్కడ ఉండగానే ఆ పుల్పీట్ యొక్క డ్రాయింగ్ బొమ్మ గీసి, కొలతలన్నీ గీసి, యువతలు ఉండేటువంటి తన దేశంలో ఉండే వడ్రంగి వానికి పంపించి, నేను వచ్చేటప్పటికి ఈ పుల్పీట్ రెడీ అవ్వాలా అని చెప్పాడంట. ఆయన వచ్చేటప్పటికి వీళ్ళు రెడీ చేశారు. ఆయన ఏం చేశాడు తెలుసా? యెహోవా బలిపీఠమును పక్కకి లాగేసి, యెహోవా బలిపీఠం ఉండాల్సిన చోట తాను పక్కన దేశంలో చూసినటువంటి కొత్త బలిపీఠాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దేవునిని ఆరాధించడం ప్రారంభించాడు. దేవునికి చాలా కోపం పుట్టించింది అది. ఎందుకంటే బలిపీఠానికి రూపకల్పన ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. దాన్ని అలా కొనసాగించాలి. పక్కనోని చూసి కాపీ కొట్టడం మన పని కాదు. ఇతని మనసులో ఎన్ని రోజులుగా ఆ దూడ ఉన్నదో నాకు తెలీదు. బహుశా ఐగుప్తు దేశంలో అతను పుట్టి పెరిగాడు కనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఎక్కడో ఒక దూడ అతన్ని ఆకర్షించి
ఉంటుంది. ఆ కారణం చేత ఆకర్షణకు లోనై అతను అలాగే చేయడానికి ప్రయత్నం చేశాడు. రెండోది, బహుశా అహరోను ఇక మా తమ్ముడు లేకపోతే నేనే కదా లీడర్ అని అనుకున్నాడేమో. బైబిల్లో ఆ మాట రాయలేదు, అలా అనుకున్నాడేమో. ఎందుకంటే వెంటనే ఒప్పుకునేసాడంట. వాళ్ళ తమ్ముడిని తిడుతున్నా కూడా దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వలేదంట. వెంటనే ఒప్పుకునేసి అట్లాగే మీరు చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టు బంగారం తీసుకురండి, చేసేద్దాం దేవతని అని చెప్పి చేసేసారంట. బంగారు దూడని తయారు చేసేసారంట. ఆయన లీడర్ కావాలనుకున్నాడు. ఏం కావాలంటే నేను చేయొచ్చులే అని అనుకున్నాడు. ప్రియులరా, మన ఇష్ట ప్రకారం చేసేది సేవ కాదు. హల్లెలూయా. మన ఇష్ట ప్రకారం చేసేది దేవుని సేవ కాదు. దేవుని ఆలోచన ప్రకారం చేసేదే దేవుని సేవ. నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తే అది దేవుని సేవ కాదు. నేను ఒక ఆదివారం నేను ఇక్కడికి రాలేదు. సతీష్ పాస్టర్ వచ్చాడు అనుకుంటాను కదా, ఒక ఆదివారం పోయిన సంవత్సరంలో సతీష్ పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పాడు. నేను సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళలో ఇలా ఆర్డర్ ఉండాలి అని చెప్తే అలాగే చేసి వస్తారు. హల్లెలూయా. దీంట్లో మన నాలెడ్జ్ కూడా కొంత కలపదాం అని అనుకోరు. ఎందుకంటే దేవుని సేవని దేవుడు ఎలా చెప్తే అలా చేయాలి. ఇప్పుడు కాలేబు ఉన్నాడు, రాజా ఉన్నాడు. నేను ప్రోగ్రామ్ షీట్ రాసి వాళ్ళ చేతికి ఇస్తాను. ఆ ప్రోగ్రామ్ షీట్లో ఎలా ఉందో ఆర్డర్ అలాగే కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా పాస్టర్ గారు ఈరోజు లేడు, దాన్ని పక్కన పడి నా ఇష్ట ప్రకారం చేస్తా అని అనుకోకూడదు. ఎందుకంటే అది మన సేవ కాదు, దేవుని సేవ. హల్లెలూయా. మన ఇష్ట ప్రకారం చేయకూడదు. అహరోను అలా ఫీల్ అయినాడు. మోషే ఉండేటప్పుడు ఎవడన్నా విగ్రహం గురించి మాట్లాడారా మీరు అని అడగల. మోషే ఉండేటప్పుడు ఎవడైనా సరే మా ముందు ఒక దేవతను చేయమని అడిగారా అని అడగల. మోషే ఉన్నప్పుడు ఎంత భయంతో ఉన్నాడో అలాగే ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు మీరు అని గద్దించలే వాళ్ళని. ఇప్పుడు అనుకున్నాడు, మోషే లేడు కాబట్టి నేను నా ఇష్ట ప్రకారం చేయొచ్చు. ఈయన మోషే లేడు కాబట్టి, మోషేని అడిగే ఛాన్స్ లేదు కాబట్టి ఈయన ఏం చేసి ఉండాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వంగి, ప్రభువా వీళ్ళు ఏందో దేవతను చేయమంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు, నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడుగుండాలి. హల్లెలూయా. కానీ అడగలా. బహుశా మోషే దగ్గర నుంచి అహరోను దేవునితో మాట్లాడడం నేర్చుకోలేదేమో. చాలామంది దేవుని సేవ చేస్తారు తమ యొక్క సొంత జ్ఞానంతో. అది దేవుని యొక్క సేవ కాదు ప్రియులారా. మన జ్ఞానంతో నడిపేది మనుషుల యొక్క సేవ మాత్రమే, దేవుని సేవ కాదు. దేవుని దగ్గర మోకరించి, దేవుని దగ్గర ప్రార్థించి, దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి, ప్రభువా ఈ పరిచర్యని ఎలా కొనసాగించాలో నేర్పించమని దేవునిని అడిగి, దేవుని దగ్గర బ్రతిమిలాడుకొని అనుభవాన్ని పొంది చేసేటువంటి సేవ చాలా బలంగా ఉంటుంది. అహరోనుకి అలాంటి అనుభవం లేదు. అలాంటి అనుభవం లేకపోవడం వల్ల ఇతనేమనుకున్నాడంటే నేనేం చేసినా పర్లేదు. ఒకటి, ఇతను దేవుని దగ్గర నుంచి అయినా పొంది ఉండాలి, లేకపోతే దేవుని దగ్గర నుంచి దర్శనము పొందినటువంటి మోషేని అడిగి మోషే చెప్పినట్లయినా చేసి ఉండాలి. ఇవి రెండు కాదు. ఇతను తన ఇష్టానుసారంగా తను చేయడం మొదలుపెట్టాడు. వాక్యంలో రాశాడు, అతని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించను అని రాశాడు. చదువుతారా ఆ మాటను ఒకసారి? నిర్గమకాండము 32వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు మోషే, నువ్వు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప అపాయము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును ఏమడిగాడంట? అహరోన్ని, ఈ ప్రజలందరి మీదకి గొప్ప అపాయం తీసుకొచ్చావు నువ్వు, వీళ్ళు నీకేం కీడు చేశారు? ఒక దైవజనుడు దేవుని సేవ చేసేటప్పుడు దేవుని సంఘం మీదకి ఏమి రానివ్వకూడదంట? కీడు రానివ్వకూడదు. హల్లెలూయా.
దేవుని సంఘం మీదకి కీడు రానివ్వకుండా పరిచర్య చేసేటువంటి వాడు దేవుని యొక్క సేవకుడు అవుతాడు. ప్రియమైనటువంటి వారలారా, అలా కాకుండా వాళ్ళకేం జరిగినా పర్లేదు, నేను మనుషుల మెప్పు పొందాలి అని సేవ చేసేటువంటి వాడు ఇలాగే ప్రవర్తిస్తాడు. చదువమ్మా. ఇప్పుడు అహరోను ఏం చెప్తున్నాడు చూడండి. అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఏంటమ్మా? ఎవరంటే వీళ్ళు దుర్మార్గులు. ఈ దుర్మార్గులు వచ్చి అడిగినప్పుడే కదా దూడం చేయాలని డిసైడ్ అయింది. చెప్తున్నాడు, ఈ ప్రజలు దుర్మార్గులు. వాళ్ళ ముందే చెప్తున్నాడు, ఈ ప్రజలు ఎవరంట? దుర్మార్గులు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించువాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అనిరి. అందుకు ఎవరి దగ్గర బంగారం ఉంటే తెచ్చిండి అన్నాను, నేను దాన్ని నిప్పుల్లో వేసాను, అది దూడైంది. ఈయనేం చేయలేదంట. కానీ ఆ పైన ఉండేటువంటి వచనంలో ఏం చెప్పాడంట? అతను పోగరుతో రూపమును ఏర్పరిచి పోత పోసిన దూడను చేశాను. 4వ వచనంలో అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని, ఇప్పుడు ఈయన చెప్పినట్టు దాన్ని తీసి అట్లాగే అగ్నిలో వేసి ఉంటే దాని అంతటదే దూడ తయారై ఉంటే ఒప్పుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలే. కానీ మోషే దగ్గర చెప్పేటప్పుడు నాదేం తప్పులేదు, అంతా వీళ్ళే చేశారు. సేవకుడు ఎలా ఉండాలో తెలుసా? తప్పంతా సంఘం చేసిన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాళ్ళు చేసిన తప్పే, కానీ వాళ్ళని క్షమించు, ఏదన్నా కోపం ఉంటే నా మీద తీర్చుకో, ఇలా చెప్పింది మోషే. హల్లెలూయా. అహరోను ఏం చెప్పాడు తెలుసా? ప్రభువా నాకేం సంబంధం లేదు, అన్నీ వీళ్ళు చేయమన్నారు, అందుకని నేను చేశాను. నిందని సంఘం మీద వేసేవాడు దైవజనుడు కాదు. నిందని తన మీదకి తీసుకునేటువంటి వాడు దైవజనుడు. హల్లెలూయా. మోషే అహరోనుల మధ్యలో వ్యత్యాసాన్ని మీరు గమనించండి ప్రియులారా. దేవుని యొక్క సేవకుడు ఎలా ఉండాలో ఈ మాటలు మనకు చాలా బాగా పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. తర్వాత మాట చదవండి అమ్మా. 25 వచనం. ప్రజలు ఎలా తిరుగుతున్నారంట? విచ్చలవిడిగా తిరుగుతున్నారంట. చదువుమ్మా. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను వాళ్ళని విచ్చలవిడిగా తిరుగుటకు విడిచిపెట్టెను. ఎలా చేశాడంట ఆయన? ఎవడిష్టానికి వాడు ప్రవర్తిస్తున్నాడంట. విచ్చలవిడిగా తిరగడానికి అహరోను మోషే ఉన్న టైంలో విచ్చలవిడితనం లేదు. అహరోను టైంలో ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళని వదిలిపెట్టేశాడంట. నువ్వు ఎట్టు కావాలంటే అట్టుండు. దైవజనుడు నీ ఇష్ట ప్రకారం నువ్వు పోతుంటే సైలెంట్గా చూస్తూ ఉండేవాడు దైవజనుడు కాదు. నువ్వు వెళ్తుండేటువంటి మార్గం తప్పు అయితే, నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, సరైనది దారిలోకి నువ్వు రాకపోతే దేవుడు నిన్ను కొడతాడు అని గద్దించేటువంటి వాడు దైవజనుడు. హల్లెలూయా. మోషేకి అహరోనుకి తేడా అర్థమవుతుందా మీకు? మోషే ప్రజల కోసం ఎదురుగా నిలబడి నీ కోపం ఏమన్నా ఉంటే నా మీదకి రాని అని అడిగేటువంటి వాడు మోషే. అహరోను అలా కాదు. అహరోను ఇదిగో దేవుని కోపం వస్తుంది అని తెలుసుకొని పక్కకి తప్పుకొని నేనేం చేయలేదు, అంతా వీళ్ళే చేశారు అని నిందని సంఘం మీద వేసేటువంటి వాడు అహరోను. మోషే దేవుని ప్రజల్ని ఒక క్రమములో కట్టుబాటులో పెంచితే అహరోను విచ్చలవిడిగా తిరగడానికి వదిలేశాడు. మన ఇష్ట ప్రకారం మనం చేసేటువంటిది సేవ కాదండి. ఒక క్రమం ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారమే చేయాలి. అందుకనే భక్తులైనటువంటి పౌలు గారు అంటాడు, నియమం ప్రకారము పోరాడకపోతే బహుమానము పొందలేవు అంటాడు తిమోతి పత్రికలో. నియమం ప్రకారం పోరాడాలి. ఇష్టానుసారంగా పోరాడతామంటే కుదరదు. దానికి ఒక కట్టుబాటు ఉంటుంది. దేవుని సంఘానికి కట్టుబాటు ఉంటుంది, క్రైస్తవ జీవితానికి కట్టుబాటు ఉంటుంది, విశ్వాస జీవితానికి కట్టుబాటు ఉంటుంది. కట్టుబాటు లేకుండా తన ఇష్టానికి ప్రవర్తించేటువంటి వాడు ఎవ్వరు కూడా దేవుని సంఘంలో నిలిచి ఉండే అవకాశము లేదు.
వాళ్ళు నిర్జీవ క్రియలను అనుసరించేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. 35వ వచనం చదువుకుందామా. అహరోను కల్పించిన దూడ ప్రజలు చేయించినందున దేవుడు వారిని చేసింది ఎవరంట? అహరోను. వీళ్ళని ఆపు ఉండాల్సింది ఎవరు? అహరోను. కానీ అతను ఆపలేదు కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ బాధపడ్డారు. దేవుడు వారిని బాధపరిచెను. ప్రియమైన వారలారా, నువ్వు దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నప్పుడు, దేవుని సంఘంలో ఉండేటప్పుడు అహరోను వంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా మంచివాడు, మంచి లక్షణాలు చెప్పాను నేను అహరోనులో, నాకు ఇష్టమైన లక్షణాలు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి తయారవుతారు. నెక్స్ట్ లీడర్ నేనే, మోషే లేడు నేనే అని అనుకున్నప్పుడు నా ఇష్టం, నేను ఎట్లయినా చేస్తాను. లీడర్ ఉన్నా లీడర్ లేకపోయినా అలాగే జరగాల. హల్లెలూయా. ఎందుకంటే అది లీడర్ పెట్టిన నియమం కాదు, లీడర్ని నియమించిన దేవుడు పెట్టిన నియమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘం ఒక క్రమాన్ని పాటిస్తుంటే ఆ క్రమాన్ని దైవజనునికి దర్శనం ద్వారా దేవుడు అనుగ్రహించిన క్రమము, దాన్ని మనం అలాగే పాటించాలి. అలా కాకుండా విచ్చలవిడిగా నా ఇష్టం, నన్ను ఎవడు అడగడానికి లేదు అని అనుకుంటే అది క్రమము కాదు ప్రియులారా. అహరోను అలాంటి క్రమాన్ని జనాలకి నేర్పించాడు. నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా ఉండు. వాక్యం చెప్తుంది, విచ్చలవిడిగా తిరగడానికి అహరోను వారిని వదిలేశాడు. నువ్వు విచ్చలవిడిగా తిరగడానికి ఒకవేళ నేను వదిలేస్తే నేను కూడా అహరోన్నే. కానీ నువ్వు విచ్చలవిడిగా తిరగడం చూసి నేను నిన్ను గద్దిస్తే నేను మోషేనవుతాను. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో నిర్జీవ క్రియలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. అహరోను కోసం అంట మోషే వెళ్ళి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడంట. చదువుతారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 22వ వచనం. సంఖ్య అహరోను తన పితరులతో చేర్చబడతాడు. ఏలయనగా మెరీబా నీళ్ల దగ్గర మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించడు. అతడు చూసారా, దేవుడు చెప్తున్నాడు అతను వెళ్ళడు. కారణం ఇప్పుడు చూసామే, ఈ విగ్రహారాధన దగ్గర ఆయన చేసిన వ్యవహరించిన తీరు, దానికోసం మోషే బ్రతిమిలాడుకున్నాడంట, క్షమించాడంట. అదే ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతున్నాం. ఇందా చదివాం కదా, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా ఆ రోజున, అంటే ఆ విగ్రహం చేసిన రోజున నశింపజేయడానికి అతని మీద చాలా కోప్పడిను. అప్పుడే ప్రార్థన చేశాడంట మోషే, చంపేయొద్దు ప్రభువా, వండించు ప్రభువా, క్షమించు ప్రభువా. ఇప్పుడు రెండోసారి మోషే అహరోనులు ఇద్దరు కలిసి ఒక పాపం చేశారంట. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరిద్దరు కూడా అక్కడికి వెళ్ళరు. ఇంకో విషయం తెలుసా, మిర్యాము మోషే మీద తిరగబడినప్పుడు మిర్యాము వెనకాల ఎవరున్నారంట? నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇన్ని రోజులు మోషేని అంటిపెట్టుకున్నవాడు ఒక్కసారి సడన్గా ఎటువైపుకి వెళ్ళిపోయాడంట? మిరియాం పక్కకి వెళ్ళిపోయాడు. బహుశా మిరియాం కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడి ఉంటుంది అహరోన్తో. ఏరా ఎందుకు నువ్వు అదిరిపడుతున్నావు? నేను అక్కని, నువ్వు నేను చెప్పిన మాట వినాలి. వాడెంత మన వెనకాల పుట్టినాడు అని ఎవరు సపోర్ట్ చేశారంట? మిరియాం అంటుంటే వెనకాల ఎవరు నిలబడ్డారంట? అందుకనే
దేవుడు వాళ్ళిద్దరినీ పిలిచాడంట. వాళ్ళిద్దరినీ మీరిద్దరు ముందుకు రండి అనగానే ముందుకెళ్ళారంట. అహరోనుకి శిక్ష వేయకుండా మిర్యాముకు కుష్ఠరోగాన్ని తెప్పించాడు. ఎందుకు అహరోనుకి శిక్ష వేయలేదంటే అహరోను కొరకు మోషే బ్రతిమిలాడుకొనెను. అప్పటికే అహరోను యాజకుడుగా ఉన్నాడు. యాజకుడికి కుష్ఠరోగం వస్తే ఆ వంశంలో ఇంకెవరు సేవ చేయడానికి లేదు. అందుకని అహరోనుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, మనలో నిర్జీవ క్రియలు కొన్ని మనకు తెలియకుండానే పేర్కొని పోతాయి. మనలో నిర్జీవ క్రియలు మనకు తెలియకుండానే కొన్ని పేర్కొని పోతాయి. అహరోను జీవితంలో జరిగినటువంటి నిర్జీవ క్రియ ఆయన్ని వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా మధ్యలోనే చనిపోయేటట్టు చేసింది. మిర్యాము చేసినటువంటి నిర్జీవ క్రియ వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా అతను మధ్యలో చనిపోయేటట్టు చేసింది. మోషే చేసిన నిర్జీవ క్రియ వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా అతని మధ్యలో చనిపోయేటట్టు చేసింది. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి 6 లక్షల మంది యోధులు చేసినటువంటి నిర్జీవ క్రియ వాళ్ళల్లో ఎవ్వరూ వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వకుండా 6 లక్షల మంది చనిపోయేంత వరకు అరణ్యములో తిప్పింది. పరిశుద్ధపరచబడి అరణ్యములో పుట్టి పెరిగినటువంటి ఒక నూతనమైనటువంటి జనాంగము కూడా వాళ్ళు బయలుపేరుతో కలుసుకొని చేసినటువంటి పాపం మూలముగా, ఆ నిర్జీవ క్రియల మూలముగా వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. వాళ్ళే పోలేకపోతే నిర్జీవ క్రియలు పెట్టుకొని మనం పరలోకం ఎలా పోతాం? దేవుడు అంటున్నాడు, సంపూర్ణులమొకటికై సాగిపోదాం. సంపూర్ణమయ్యేటువంటి క్రమంలో మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు ఒక్కొక్కటిగా వదిలేస్తూ రూపాంతరము చెందినటువంటి వారముగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు జాగ్రత్తగానండి, మీరు ఈ లోకములో ఉన్న నిర్జీవ క్రియలను అనుసరించక, లేకపోతే ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. హల్లెలూయా. మనసు మారి ఏం చేయాలంట? రూపాంతరము చెందాలి. నిర్జీవ క్రియలు ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన శరీరంలో చాలా నిర్జీవమైనవి కనబడుతూ ఉంటాయి. ఇవేంటివి? ఏళ్ళకి పైన ఏమున్నాయి? ఆ గోర్లు ఏంటి? కాస్త చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. డెడ్ సెల్స్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరంలో చచ్చిపోయిన కణాలు ఇవన్నీ గోర్ల రూపంలో బయటకు వస్తాయి. వాటిని ఏం చేయాలా? కత్తిరించి పారేయాల. మనం దానికి పొడుగ్గా పెంచుకొని రంగు వేసుకొని తిరుగుతుంటాం. నిర్జీవ క్రియలు మనలో పెట్టుకోవడం అంటే ఇదే. నిర్జీవ క్రియలు మనలో పెట్టుకోవడం అంటే ఇదే. ఏమవుతుందంట అంటే ఆ గోరు తగిలితే సెప్టిక్ అవుతుంది. ఆ గోరు కొంచెం గాయం చేస్తే ఆ గాయము తీవ్రం అవుతుంది. నిర్జీవ క్రియలు నీ జీవితంలో ఉంటే అలాగే ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు తీసి పారేస్తూ ఫ్రెష్గా దేవుని సన్నిధిలో మనల్ని మనము రూపాంతరం చెందించుకుంటూ ఉండాలి. అలా చేయడానికి దేవుడు తన కృపని మనకందరికీ దయచేయనుగాక. తలవంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేనటువంటి వాళ్ళు మీ ప్లేస్లో కూర్చొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అహరోను జీవితంలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలను గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అహరోను చాలా మంచివాడు. తన తమ్ముడిని ప్రేమించేటువంటి వాడు, తన తమ్ముడికి అండగా నిలబడినటువంటి వాడు. ప్రతి అవసరంలో అందరూ వదిలేసినా సరే నేను నిన్ను వదిలిపెట్టను అని
మోషే ప్రక్కన నిలబడినటువంటి వాడు. మోషే చిన్నవాడైనప్పటికీ చిన్నవాడి దగ్గర చిన్న పని చేయడానికి చిన్నతనం అనుకోకుండా నమ్మకంగా నిలబడినటువంటి వాడు మోషే. అట్లాంటి వాడు ఒక రోజున ప్రజల మెప్పు కోరి నిర్జీవ క్రియను చేశాడు. జనాల మెప్పు కోసం ఏం చేయబాకండి, దేవుని మెప్పు కోసం ఏమైనా చేయండి. ప్రజల మెప్పు కోసం చేసేటువంటి పరిచర్య నిలబడదు ప్రియులారా. దేవుని మెప్పు కోసం చేసేటువంటి పరిచర్య నిలబడుతుంది. ఎక్కువ మంది ఉంటే అది గొప్ప పరిచర్యని కాదు. దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి వారు ఉన్నప్పుడు అది గొప్ప పరిచర్య అవుతుంది. విస్తారమైనటువంటి జన సమూహము దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచన కాకపోవచ్చు, కానీ విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి ప్రజల సమూహము దేవునికి ఇష్టమైనటువంటి జనాంగముగా కనబడుతూ ఉంటారు. అహరోను ప్రజలను సంతృప్తిపరచాలని, జనాలకి నాయకుడు అవ్వాలని మోషే ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని వదిలిపెట్టి, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని వదిలిపెట్టి తనకంటూ ఒక సొంత బాణిని ఏర్పాటు చేసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనలో దించినటువంటి వాడు అహరోను. వాళ్ళ కొరకు ఒక విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళని తిరణాలు చేయించి, ఇదిగో నువ్వు తాగు, తిను, లేచి ఆడడం ప్రారంభించు అని విచ్చలవిడిగా తిరగడానికి అవకాశం కల్పించినటువంటి వాడు. ఆ రోజు 3,000 మంది చచ్చిపోయారు. తెలుసా మీకు? అహరోను యొక్క నిర్జీవ క్రియ మూలముగా 3,000 మంది చచ్చిపోయారు. యాజకులైనటువంటి ప్రజలకు మోషే చెప్పాడు, ఎవరెవరైతే ఈ విగ్రహారాధనలో పాలు పంపులు పొందారో వాళ్ళందరినీ పొద్దున్న లేసేటప్పటికే హతము చేయండి అని అంటే, యాజకులు వెళ్ళి వాళ్ళ మీద పడగా 3,000 మంది చనిపోయారు ఆ రోజున ఒక్కడి నిర్జీవ క్రియల మూలముగా. నిర్జీవ క్రియలు మనల్ని వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వవు, పరదేశికి వెళ్ళనివ్వవు, పరలోకానికి వెళ్ళనివ్వవు, సంపూర్ణతలోనికి వెళ్ళనివ్వవు. వాటిని వదిలిపెట్టాలి. దేవుడు మనకు టైం ఇచ్చాడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. వాటిని వదిలిపెట్టి సంపూర్ణులమయ్యేటువంటి ప్రయత్నంలో ఉందాం. వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా ఆగిపోయినటువంటి వాళ్ళందరినీ గురించి చదువుకుంటున్నాం ప్రియులరా. నువ్వు నేను అలా ఆగిపోకూడదనే ఈ హెచ్చరికలు. ఏం వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టేసుకొని పరిశుద్ధత వైపునకి కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి వారులారా.